ప్రాసెస్ మీద ఉన్నాయి కాబట్టి మీకు నాకు తెలిస్తే బాగుంటుంది, ఓకే ఫైన్. బట్ నార్మల్ లే మ్యాన్ ఇన్ ద సొసైటీ పబ్లిక్ వాళ్ళకి అందరికీ పేర్లు తెలుసు. నా కొడుకు పిలిచి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏం వేసుకోవాలంటే ఎమాక్సిక్లేవ్ అంటాడు. వాడికి 7 years. ఎమాక్సిక్లేవ్. ఫీవర్ వస్తుంది ఏం వేసుకోవాలంటే పారాసిటమాల్ విత్ డోస్ చెప్తాడు. ఆడికి ఫీవర్ వస్తుంది, మమ్మీ నాకు 250 mg పారాసిటమాల్ 5 ml ఇచ్చి మమ్మీ. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ మెడికేషన్ వీఆర్ మన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం అదే. So stop doing that. First of all, this is the biggest what you say leading to an MRO any health issues. Next. So take antibiotics exactly as prescribed. Never save them for later. Never share them with others. ఈ రోజు డోస్ అయిపోయింది కదా అని మిగిలిన టాబ్లెట్లు రోజు ఉప్పు పప్పు దాచుకున్నట్టు దాచుకోకండి. డిస్కార్డ్ చేసేయండి. ఫస్ట్ వద్దు, మనకి పడేయండి. మీ డోస్ అయిపోయిందా పడేయండి. ఫిజిషియన్ ఇస్తేనే వేసుకోండి, ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకోండి. మనకి వచ్చింది కదా ఫీవర్ అని 2 రోజులు కూడా ఆగకుండా వెంటనే మందు వేసుకోవద్దు. యాంటీబయాటిక్ అసలే వేసుకోవద్దు. అండ్ దెన్ ఈ రోజు నాకు ఫీవర్ వచ్చింది, దగ్గు వచ్చిందని నేను అమాక్సిక్లేవ్ వేసుకున్నాను కదా, రేపు పొద్దున్న నా ఫ్రెండ్కి కూడా ఫీవర్ వచ్చింది, దగ్గు వచ్చిందని అరే నేను మొన్న అదే వేసుకున్నాను, నాకు వెంటనే తగ్గిపోయింది, సో నువ్వు కూడా అదే ట్రీట్మెంట్ తీసేసుకో, నీకు తగ్గిపోతుంది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. నువ్వు వేరు వాడు వేరు, నీ ఫిజియలాజికల్ కండిషన్ వేరు వాడి కండిషన్ వేరు. గో ఫర్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్, క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్. ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఆయన డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ నీ కండిషన్. ఆఫ్టర్ డయాగ్నోసిస్ యూ విల్ బి గెటింగ్ క్లారిటీ. నీకు ఎలా క్లారిటీ వస్తుందంటే మళ్ళీ ఫిజిషియన్ అడ్వైస్ ద్వారానే క్లారిటీ రావాలి. నువ్వు గూగుల్ చేసుకుంటావో ChatGPT వాడతావో అలా వచ్చేది క్లారిటీ కాదు, అది మిడిమిడి జ్ఞానం మాత్రమే. మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. మీకు అంతకీ కంగారుగా ఉంటే ఫార్మసిస్ట్ దగ్గరికి రండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలంటే 1 గంటన్నర కూర్చోవాలి అంతే. ఇంకా మీకు అంత ఇమ్మీడియట్ ట్రీట్మెంటే కావాలంటే ఫార్మసిస్ట్ దగ్గరికి రండి. ఫార్మసిస్ట్ ఆర్ దేర్ టు ఎడ్యుకేట్, టు గైడ్ యూ. ఏం వేసుకోవాలి, ఏం వేసుకోవద్దు, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు మానేయాలి అన్నీ చెప్తారు. ఓకే. అండ్ ఇంకొక విషయం, అండ్ 5 into 2 10 టాబ్లెట్స్ ఆ ఇన్ఫెక్షన్ కి కంపల్సరీ బాడీకి పడాలి. కానీ ఒక టాబ్లెట్ వేసుకున్నాక సింప్టమ్స్ తగ్గవు. 2వ టాబ్లెట్ కి కొంచెం పర్లేదు, 3rd టాబ్లెట్ కి ఫోర్త్ వచ్చేసాక ఇంకా మొత్తం ఫ్రీ అయిపోవాలి. ఇంకా నేను వెయిట్ దాటి రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు. 5th టాబ్లెట్ వాళ్ళు ఫీల్ అవుతారు మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోయింది, నేను చాలా ఫ్రీ అయిపోయాను. బట్ బ్యాక్టీరియా నీడ్స్ సఫిషియెంట్. దానికి కొంత క్వాంటిటీ ఎంత కావాలో అంతా మనం ఇవ్వాలి దాన్ని కంప్లీట్ చేసి చంపాలంటే. మనం ఏం చేస్తాం, సగంలోనే డోస్ ఆపేయడం వల్ల దానికి కావాల్సిన క్వాంటిటీ దొరకకపోవడం వల్ల అది సెల్స్ వెనకాతల వెళ్ళి దాక్కుంటుంది. ఆ రోజుకి నీకు యాక్టివిటీ చూపించకపోవచ్చు ఎందుకంటే మెడిసిన్ యాక్షన్ ఉంది కాబట్టి, కానీ మళ్ళీ 4 రోజులు అయ్యాక అది యాక్టివ్ అయిపోతుంది. నువ్వు తింటావు కదా రోజు, అదే న్యూట్రిషన్ అది తింటుంది బాడీలో, సో మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, మళ్ళీ నీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దేర్ఫోర్ ట్రీట్మెంట్ కోర్స్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క కన్స్యూమర్ కి చెప్పాల్సింది, ట్రీట్మెంట్ టాబ్లెట్స్ నాకు 2 యాంటీబయాటిక్లు ఇవ్వరా, 3 ఇవ్వరా టాబ్లెట్స్, నేను మళ్ళీ వస్తాను, వద్దదు మొత్తం 5 days కోర్స్ ఈ రోజు ఇస్తాను, నువ్వు కంప్లీట్ చేయి. అండ్ మేక్ అ ఫాలో అప్. వాళ్ళు చేశారా కంప్లీట్ చేయలేదా మిగిలితే పారేమని చెప్పడం కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. మొత్తం వరల్డ్ లో చూసుకుంటే మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలోనే ఎక్కువ సేల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ నడుస్తుంది. ఇది రియల్ గ్లోబల్ స్టాటిస్టిక్స్, కరెంట్ స్టాటిస్టిక్స్. ఇది చెప్తున్నారు ఎవరంటే గ్లోబల్లీ WHO వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో స్టేట్మెంట్. ఇండియాలోనే ఎక్కువ నంబర్ ఆఫ్ యాంటీబయాటిక్ సేల్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, మనం ఎలా పడితే అలా ఇస్తాం కాబట్టి. దానివల్ల వచ్చేది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. Therefore 16,920 million doses ఇండియాలో 2020లో వచ్చే రిపోర్ట్ లో సేల్స్ అయ్యాయి. 16,920 million doses ఆఫ్ యాంటీబయాటిక్స్ మనమే అమ్మేసాం. ఒకసారి అర్థం చేసుకోండి, 16,920 million డోసులు అంటే ఎన్ని డోసులు అండి? 2, 3, 4, 5, 6 డోసులు లెక్క పెట్టాలంటే మనకి సరదా తీరిపోతుంది. అలాంటి 16,920 million doses మనం అమ్మేసాం యాంటీబయాటిక్స్. ఇండియా ఈజ్ ద రెసిస్ట్ ఇన్ ఇండియా సపోర్టివ్ బ్యాక్టీరియా. మన బాడీలో ఆల్రెడీ ఈకోలై అనేది ఉంటుంది బ్యాక్టీరియా ఇంటెస్టైన్ లో, అది మనకి చాలా ఇంపార్టెంట్. స్టమక్ అంతటి ఇంటెస్టైన్ అంతటి అప్సెట్ లేకుండా అది చాలా ప్రొటెక్టివ్ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. కానీ ఆ బ్యాక్టీరియా కూడా కొంత హార్మ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది బాడీలో. ఆ హార్మ్నెస్ క్రియేట్ చేసి మనకి స్టమక్ అప్సెట్ ఇస్తుంది. వెనెవర్ వి ఈట్ రాంగ్ ఫుడ్,
whenever we take a wrong chemicals, wrong medicines. అలాంటి దానికి కూడా రెసిస్టెన్స్ వచ్చేసింది. యాక్చువల్లీ ఆ బ్యాక్టీరియా ఉంది. ప్రొటెక్షన్ తర్వాత పడితే దానికి రెసిస్టెన్స్